కోపంతో వెళ్ళిపోతాడు. మోహన్ రావుకి తెలియకుండా ఈ కేసుని టేకప్ చేశాడని తెలుసుకున్న మోహన్ రావు తేజ దగ్గరికి వెళ్తాడు. తేజ చేసిన పనికి చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాడు. అప్పుడు మోహన్ రావు తేజకి హితబోధం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు తేజకి తనపై తనకి నమ్మకం వచ్చి కేసులోకి రీఎంట్రీ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ డే ఈ వీడియో గురించి జాబిల్లి అమ్మగారిని ఈ విషయం గురించి జాబిల్లికి ఏమైనా అడిగారా అని అడుగుతాడు తేజ. జాబిల్లి అమ్మగారు మాత్రం లేదు అని చెప్తారు. ఇక ఏం చేసేది లేక జడ్జి గారి పర్మిషన్ తీసుకొని చంద్రశేఖర్ని అడగాలని డిసైడ్ అవుతాడు. అయితే చందు ఇక్కడ ఏం చెప్తాడు అనేది చూపించారు. ఇక చందు చెప్పింది నిజమా లేక అబద్ధమా అని చెప్పేది జాబిల్లి మాత్రమే అని చెప్తాడు తేజ. కానీ జాబిల్లి మెంటలీ డిస్టర్బ్ అయిందని మంగపతి లాయర్ దామోదర్ చెప్తాడు. జాబిల్లిని ట్రీట్ చేసే డాక్టర్ని పిలిచి అడుగుతాడు తేజ. జాబిల్లి అసలు బాలేదు అని చెప్పటంతో ఆ డాక్టర్ అసిస్టెంట్ అయిన సాంబమూర్తికి జాబిల్లి ఫోటోని చూపిస్తాడు తేజ. కానీ సాంబ గుర్తుపట్టాడు. ఈ వీడియోని షూట్ చేసి జడ్జి గారికి చూపిస్తాడు తేజ. వెంటనే తనని కోర్టులో హాజరుపరచాలని జడ్జి గారు తీర్పిస్తారు. అంతలోనే మంగపతి ఈ సాంబని కొనిస్తాడు. తను కోర్టులో అబద్ధం చెప్పటంతో ఏం చెయ్యాలో తెలియక జాబిల్లి అమ్మ ఫోటో ఇందులో ఏది అని అడుగుతాడు తేజ. జాబిల్లి అమ్మ తెలియని సాంబ చందు వాళ్ళ అమ్మ ఫోటోని సెలెక్ట్ చేస్తాడు. జాబిల్లి అమ్మ తను కాదని తెలియటంతో ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తాడు. ఆ ఫోటోలో ఉంది తేజ వాళ్ళ అమ్మ. మరి తేజ చెప్పింది విని జడ్జి గారు జాబిల్లిని తీసుకుని వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని కోర్టుకి వాయిదా వేస్తాడు. నెక్స్ట్ డే జాబిల్లి మిస్ అయిందని మంగపతి లాయర్ అయిన దామోదర్ కోర్టులో చెప్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాబిల్లి వాళ్ళ అమ్మ జాబిల్లి ఇద్దరు కలిసి కోర్టుకి వస్తారు. అప్పుడు పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఏం జరిగింది అని జాబిల్లిని అడుగుతాడు తేజ. కన్నీళ్లు పెట్టుకున్న జాబిల్లి ఆ రోజు జరిగిందంతా చెప్తుంది. ఇక్కడ మనకు అసలు ఆ రోజు ఏం జరిగిందో చూపిస్తారు. వారు పెళ్లికి వెళ్ళటంతో పెళ్లికి ఇంకా టైం ఉందని తెలియటంతో వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పెళ్లిలో ఏమేం చేస్తారో అనేది వాళ్ళు అక్కడ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చందు జాబిల్లి చెప్పింది అంతా కరెక్ట్గానే ఉండటంతో అది విన్న తేజ జడ్జి గారికి చెప్తారు. ఇక మంగపతి కేవలం అమ్మాయి వల్ల తన ఇంటి పరువు పోతుంది అని ఇదంతా చేశాడు అని చెప్తాడు సూర్యతేజ. దానికోసం ఎంతో మందిని కూడా కొన్నాడు అని చెప్తాడు. జాబిల్లి వీరిద్దరూ కలిసి ఆ రూమ్లో ఏం తప్పు చేయలేదు అని తెలిసి ఈ కేసుని క్రైమ్గా కాకుండా లవ్ ఎఫెక్షన్ అని కేసుని క్లోజ్ చేస్తారు జడ్జి గారు. మంగపతిని కస్టడీలోకి తీసుకోవాలని తీర్పిస్తాడు జడ్జి. తేజ కేసును గెలిచాననే సంతోషంలో ఉంటాడు. జాబిల్లి చందు ఇద్దరు బస్టాప్లో కలుస్తారు. జాబిల్లికి ఈరోజు 18th బర్త్డే అని చెప్తుంది. ఇంతటితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు నా ఎక్స్ప్లెనేషన్ విన్నారు అంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.